నంగునూరు గ్రామానికి చెందిన దాదాపు 130 మందికి చెందిన ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్ కాకపోవడం మూలాన ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నామని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా గవర్నమెంట్ స్కీమ్స్ కు అనర్హులుగా మిగిలిపోతున్నామని ఆవేదనకు లోనయ్యారు. గ్రామాల్లో కోతుల బెడద అధికమైందని, పంటలకు తీవ్ర స్థాయిలో నష్టాన్ని కలిగిస్తున్నాయని, కోతుల బెడద నుంచి తమకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు అధికారులను వేడుకున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అంశంపై సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో నోడల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించారు. ఈ మేరకు గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యలను ఎన్నిసార్లు గ్రామ పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో నిరుపేదలమైన తమకు ఇందిరమ్మ ఇల్లు త్వరగా మంజూరు చేయించాలని అధికారులను కోరారు. గత 2 సంవత్సరాలుగా అర్హులైన తమకు ప్రభుత్వం పింఛన్లను మంజూరు చేయకపోవడం ఏంటని గ్రామస్తులు గ్రామ సభలో అధికారులను ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల కోసం ఫోటో అప్లోడ్ సమయంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఫోటో దిగాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులు చెప్పడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడుల్లో పిల్లలను పంపించకుండా ప్రైవేటు పాఠశాలలకే విద్యార్థుల తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారని నంగునూరు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు కోరగా, అక్కడే సభలో ఉన్న కొందరు గ్రామస్తులు ప్రభుత్వ జీతం తీసుకుంటున్న మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని ప్రశ్నించారు. ముందుగా ప్రభుత్వ అధికారులు అందరూ ప్రభుత్వ బడుల్లో తమ పిల్లలను చదివిస్తే ప్రభుత్వ బడులు ఎందుకు బలోపేతం కాకుండా ఉంటాయని గ్రామస్తులు అన్నారు. ఏదైతే ఈ యొక్క సమావేశంలో మీరు ఉంచిన సమస్యలు, మీరు చెప్పిన సమస్యలు, ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించే దిశగా మా వంతుగా ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించుకొని గ్రామాన్ని అభివృద్ధి దిశగా ప్రయాణింపజేసడంలో ముఖ్య భూమిక మా తరఫున నేను పోషిస్తానని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే ఉన్నదో రాని వారు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. ఇందిరమ్మ పథకం అనేది నిరంతర ప్రక్రియ, ఇవాళ వచ్చి రేపు ఆగిపోయేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఇందిరమ్మ ఇల్లు వస్తాయి. ఏదైతే 6 పథకాలు పెట్టిరో మ్యాక్సిమంగా అన్ని పూర్తి స్థాయిలో మరి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నది. మరి ప్రజా పాలన సాగిస్తూనే ప్రజలను పాలనలో మమేకం చేస్తూ గ్రామంలో ఉన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే మంచి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాలు పెట్టారు. మరి ఇక్కడ ఉన్న ప్రతి సమస్యను మా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి తీసుకుపోయి మరి మీకున్న సమస్యలు, ఇక్కడ అవసరమైన అభివృద్ధి పనులు మంజూరు చేయించే దిశగా మేము పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్నబియ్యం, వరికి బోనస్, చేయూత పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇందిరా మహిళా శక్తి స్వయం సంఘాలకు బ్యాంక్ లింకేజ్, వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరలు, తర్వాత కొత్త రేషన్ కార్డులు మొదలైనవి. ఇవి కాకుండా ప్రభుత్వం మరికొన్ని కొత్త పథకాలు రూపొందించడానికి ఆస్కారం ఉంది ప్రభుత్వం తరఫు నుంచి. అదేంటంటే అల్పాహారం, ప్రైమరీ ఇంటర్మీడియట్ వరకు కూడా అల్పాహారం ఇవ్వడాలని ప్రభుత్వం ప్రపోజల్ పెట్టడం జరిగింది. తర్వాత ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మన రాష్ట్ర కుటుంబానికి బీమా చేయాలని ఒక సదుద్దేశంతో ఇది కూడా కొత్త పథకానికి నాంది పలకడం జరిగింది. మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా వరకు పొడవీయడం జరుగుతుంది. తర్వాత ఇంటర్మీడియట్ చదివే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వరకు మోటరైజ్ వాహనాలు ఇవ్వడం కూడా ప్రతి విద్యార్థికి ఇవ్వాలని గవర్నమెంట్ పూనుకున్నది. పంట వైఫల్యం, ప్రకృతి సేంద్రానికి కూడా ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం ముందుకొస్తుంది. దయచేసి మీరు గమనించండి. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. నంగునూరులో నిర్వహించిన గ్రామ సభలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ బాలపోచయ్య కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఏ ఒక్క హామీని అమలు చేయలేదని సభాముఖంగా ప్రస్తావించడంతో కాసేపు ఇరు వర్గాల మధ్య వాదనలు జరిగాయి.
ఈ విషయంపై నంగునూరు గ్రామ సభలో నోడల్ ఆఫీసర్గా హాజరైన తహసీల్దార్ ప్రవీణ్ రెడ్డి కలగజేసుకుని ఇది రాజకీయ వేదిక కాదని చెప్పడంతో గొడవ కాస్త సద్దుమణిగింది. అయితే ఈ విషయం ఇలా ఉండగా నంగునూరు గ్రామ సభలో గ్రామస్తులు సభ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను తీర్మానం బుక్లో రాయాల్సింది పోయి ఖాళీ తెల్ల కాగితంపై కార్యదర్శి నోట్ చేసుకోవడం పట్ల గ్రామ సభ నిర్వహణపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి ఐదు పంపిస్తున్నాం అట్లా ఇప్పటికొక 20 చేపించుకొచ్చినాము. ఇంకా మిగతా 22 కూడా చేపించే ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఇక మోరీలకు సంబంధించి ఒక మోరీ ఒకసారి కట్టి ఇంకొక మోరీ ఒకసారి కడితే దానికి దీనికి టచ్ అంటే కింద హైట్ సరిపోక కొంత పెండింగ్ ఉన్నది. అది ఎట్లా అంటే అది నీళ్ళు అడిపోతలేదు. వాటికి సంబంధించి ఏఈ గారికి చెప్పినా దాన్ని తీసుకొచ్చి ఆ ఏఈ గారి దృష్టి తీసుకొచ్చి దాన్ని ఎట్లా వేయాలనేది ఆలోచన చెప్తా అన్నాడు. ఆ మోరీకి సంబంధించి ఒకటి అక్కడ బీసీ కాలనీలో అంకెనపల్లి రోడ్డుకు ఇందాక రామచంద్ర గారు చెప్పినట్టు ఆ మోరీ చేయాలంటే దాన్ని తీసుకుపోయి ఇక్కడ మన బాగా కలపాలి. ఇంచుమించు ఒక 600-700 మీటర్ల మోరీ కావాలి దానికి. నేను ఏమన్నా అంటే మన వాళ్ళకు ఒక గుండాలని కూడా వేసి ఇవ్వండి. పెద్ద ఇంకుడు ఉంటే కట్టే అవకాశం ఉంది మనకు. ఆ ఇంకుడు కూడా కట్టిస్తా అంటే జాగి ఇవ్వడానికి ఎవరు ముందుకు వస్తలేదు. అది మోరీ మరి కట్టాలంటే దానికి ఎక్కువ అమౌంట్ అవసరం ఉంది. దాని అవకాశం ఎక్కడో దాన్ని అట్లా ఇస్తాము. అట్లాగే ఇక ప్రభుత్వానికి సంబంధించి ఇందిరమ్మ ఇల్లు అట్లాగే ఈ ఫ్రీ బస్సులు ఒకటి చాలా బాగా నడుస్తుంది. దానికి సంబంధించి మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఆ తర్వాత ప్రభుత్వము ఏర్పడక ముందు కొన్ని వాగ్దానాలు చేశారు, మరి రైతు భరోసా పెంచారు. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక 3 రైతు భరోసాలు వేయకుండా మొన్న ఒకటే వేశారు. మరి మీరు ప్రభుత్వం తరఫు నుండి మాకు రిప్రజెంటేటివ్గా వచ్చారు కాబట్టి మీ దృష్టికి చేస్తాము, మీరు నివేదిక పంపండి. అట్లాగే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మన ఊరికి శాంక్షన్ అయిన ఇళ్ళలో ఒక 10 మంది కట్టుకోకపోతే వాటిని మళ్ళీ ఎవరైనా అర్హులుంటే వాళ్ళకే ఇచ్చే అవకాశం మా గ్రామ పంచాయతీకి ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఆ అవకాశం కూడా మాకు ఇవ్వాలని మీ ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాము.